జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్, శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న 81వ వార్షిక సంగీత అండ్ నృత్యోత్సవాల వివరాలను ఈ రోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశేషంగా వెల్లడించారు. స్థానిక జీటీ రోడ్ లోని శ్రీ త్యాగరాజ మండపం వేదికగా ఆగస్టు 1 నుండి ఆగస్టు 5 వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 1వ తేదీన శనివారం కె వేణుగోపాల్ బృందం నాదస్వరంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభోత్సవ వేడుకల అనంతరం సప్తగిరి సంగీత విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయి. తదుపరి రోజుల్లో ప్రముఖ కళాకారులచే వయోలిన్ కచేరీలు, పంచరత్న కృతులు, గాత్ర కచేరీలు, డబుల్ వయోలిన్ మరియు నాదస్వర కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:15 వరకు ప్రదర్శించబడతాయి. సంగీత ప్రియులందరూ ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అండి, ప్రెస్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మేము ఈ సంవత్సరం 81వ వార్షికోత్సవం త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ తరపున మా ట్రస్టీస్ అందరూ వచ్చాము. ఇక్కడ ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉత్సవాలు మా నూతనంగా రెడీ చేస్తున్నాము. ఆ భవనంలోనే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మొత్తం మా సెక్రటరీ శ్రీ కంచి రఘురామయ్య గారు మీకు వివరిస్తారు. 81వ ఈ వార్షిక సంగీతోత్సవాలు త్యాగరాజస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. 1వ తేదీ ఇనాగ్రేషన్కు మన ఈవో గారు వస్తున్నారు. ఆ రోజు సప్తగిరి సంగీత విద్వన్మణి అనే అవార్డును కూడా మేము ఇస్తూ ఉన్నాం. శ్రీ ముష్ణం రాజారావు గారని ముష్ణం రాజారావు గారని మృదంగ విద్వాంసులు, ఆయన చాలా ఎఫిషియెంట్. ఆయనకు సంగీత విద్వన్మణి, సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డుని ఇస్తూ ఉన్నాము. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఎం కృష్ణస్వామి గారు, మీకు అందరికీ పరిచయం ఇక్కడ ఉండేవాళ్ళకి అందరికీ కూడా ఎంకే సార్ అని, ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఆ రోజే జరుగుతుంది. సో ఆ పోర్ట్రేట్ కూడా ఇనాగ్రేషన్కు ఈవో గారు ఒప్పుకున్నారు. సో ఈవో గారు వచ్చి ఆ 2 కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. 5 రోజుల ప్రోగ్రాం మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలకు మీరు దయచేసి అందరూ వచ్చి, ఈసారి విశేషం ఏమిటంటే త్యాగరాజ మండపం మీరు పాతది చూస్తుంటారు, కొత్తది చూస్తుంటారు. కొత్త దాంట్లో కూడా మేము పెడుతూ ఉన్నాం. మరి ఈసారి కొంత చేసి కొంచెం కంఫర్ట్గా చేసి ఉన్నాము. అది మెయిన్ ఆడిటోరియం కాకుండా కింద ఎక్స్క్లూజివ్గా దీనికోసమే రెడీ చేసినాము. అది కూడా ఆ రోజు మనం ప్రారంభం చేసుకుంటాము. సో మీరు మన ప్రెస్ వాళ్ళకు కొత్త ఇంకా త్యాగరాజ మండపం కాదు, మేము కొత్త కాదు, అన్నీ వస్తూ ఉంటాం. దయచేసి మీరు ఒకసారి పార్టిసిపేట్ అయ్యి మీ ద్వారా తిరుపతి ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తే బాగుంటుంది. కొంచెం సంగీత ప్రియులకు కూడా ఇన్ఫర్మేషన్స్, ఎందుకంటే బడ్డింగ్ ఆర్టిస్ట్ తిరుపతి వాళ్ళకి ఈసారి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. మన తిరుపతి వాళ్ళకు 4 to 5 ప్రతి స్లాట్లో మన వాళ్ళే కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషను. బయట వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. వాళ్ళని మనం అటు చూసేదానికి కూడా కష్టం. అటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం డైరెక్ట్గా చూడొచ్చు, మన కార్యక్రమాలు వినవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ టు కైండ్లీ కోఆపరేట్ ఫర్ ద